ఆందోళన చేపట్టారు. గీసుకొండ కాంగ్రెస్ నాయకుడు రాంబాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వేములవాడ రాజన్న ఆలయ కోడెల తరలింపు చేస్తున్నారని ధర్నా చేపట్టారు. విచారణ చేపట్టి ఈవోను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా 49 కోడెలను మంత్రి సురేఖ అనుచరులకు రాజన్న కోడెలు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. మంత్రివర్గం నుండి కొండా సురేఖను బర్తరఫ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. కాశీగా పేరొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామికి కాంగ్రెస్ పార్టీ మంత్రివర్యులైన శ్రీ కొండా సురేఖ గారు, వారి అనుచరుడైన వరంగల్ జిల్లా వాసి, ఉమ్మడి వరంగల్ జిల్లా వాసి అయిన రాంబాబు గారి పేరిట, రైతుల బినామీ పేరిట 60 కోడెలు వారికి తీసుకుపోవడానికి ఒక లెటర్ ద్వారా సమకూర్చడం జరిగింది. ఇలా ఈ రాజరాజేశ్వర స్వామి ఈ ప్రాంత వాసులుగా టీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇక్కడ హిందూ ధర్మక భక్తునిగా మేమందరం ఇలా ప్రశ్నిస్తున్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి రాజరాజేశ్వర స్వామికే ఇక్కడ ఒక ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలు దక్షిణ కాశీగా పేరొంది, ఒక పేదల భక్తిగా పేరొందిన మా రాజరాజేశ్వర స్వామిగా ఈ ప్రాంతంలో భారతదేశంలోనే ఎక్కడ కూడా లేని కోడమొక్కుల సంస్కృతి సంప్రదాయం ఇక్కడ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో ఉన్నది. ఈరోజు ఆ ఒక సంస్కృతి సంప్రదాయాలను తూట్లు తుడిచి పొట్టి మీరు దానికి విరుద్ధంగా మొన్ననే మీ మంత్రివర్యులు గారు దర్శనానికి వస్తే నివేదన టైంలో కూడా ఎంత అపచారము, దాని సమయానికి ఆపి కూడా మీరు నివేదన ఆపి కూడా దర్శనం చేసుకున్నారంటే మీకు ఎంత పుణ్యం ఉంటుందో ఒక సందర్భంగా అడుగుతున్నాం. దేవాలయమైనటువంటి వేములవాడలో అతిపెద్ద నిర్వహణ కోడల నిర్వహణ, భక్తులు మరి కోరిన కోరికలు నెరవేరిన వెంటనే కుంగుబంగారమైనటువంటి కోడెను రాజన్నకు సమర్పించి వాళ్ళ యొక్క భక్తిని చాటుకుంటూ ఉన్నారు. మరి ఇంత పెద్ద కోడల నిర్వహణ పేరు మీద మరి ఎంతో కాలంగా కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నామనేటువంటి చెప్పే దేవాదాయ శాఖ మరి భక్తుల విషయంలో చాలా మోసపూరితమైన నిర్ణయాలు తీసుకోవడం. గత 6 నెలల నుంచి మరి గోవులను గోశాల ద్వారా వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులకు ఇస్తున్నామని చెప్పి మరి ప్రభుత్వం మరి అధికారులచే పెద్ద ఎత్తున అంగు ఆర్భాటాలతో మరి గోవుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. స్వయాన వరంగల్ జిల్లాలో మరి దేవాదాయ శాఖ మంత్రి అయినటువంటి కొండా సురేఖ గారి పేరు మీద మరి సిఫారసు లెటర్ మీద మరి గీచుకొండ మండలం నుంచి ఒక పేరు లేనటువంటి గోశాల పేరు మీద 60 కోడెలను తరలించి మరి కాలయాపన చేస్తున్నటువంటి అధికారులు మరి ఆ 60 కోడెలను మరి అన్య మతస్థునికి ఇచ్చి మరి అక్కడ కబేళ్లకు తరలించిన విషయం గత 3-4 రోజులుగా మరి వార్తా కథనంలో వస్తున్నా కూడా మరి ఈవో గారు నిర్లక్ష్యంగా వైఖరించి మరి ఇప్పటి కూడా సమాధానం చెప్పకుండా తప్పించుకోవడాన్ని మరి భారతీయ జనతా పార్టీ పక్షాన మరి హిందువుల పక్షాన మరి తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఈ దేవాలయాన్ని కాపాడుకునే విషయంలో ఎక్కడ కూడా మేము కాంప్రమైజ్ కాము. మరి వెంటనే ప్రభుత్వం ఈవో గారిని సస్పెండ్ చేయాలి. మరి లెటర్ ఇచ్చినటువంటి మరి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిని కూడా బర్తరఫ్ చేయాలి.